చేశాడండి. అది ఎలాగంటే ప్రతి ఇట్లాంటి రైతు సమస్యలను లేకపోతే కార్యకర్తల సమస్యను ఏదో ఒక సమస్య మీద ఒక విజిట్ చేయటం, ఆ విజిట్ చేసే ముందు ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలందరూ పిలవటం, వాళ్ళు కొంచెం మోటివేట్ చేయటం, మీకు మంచి భవిష్యత్తు ఉంది, లేకపోతే మీకు అది చేస్తా ఇది చేస్తా అని మోటివేట్ చేయటం, లేకపోతే కొంత డబ్బు ఖర్చు పెట్టడం, వాళ్ళ మీడియా యంత్రాంగాన్ని వాళ్ళ సాక్షి యంత్రాంగాన్ని వాళ్ళందరినీ పంపించటం, దాని ముందే స్టోరీస్ క్రియేట్ చేసి ఒక ఎమోషన్ క్రియేట్ చేయటం, అక్కడ ఒక సంచలనం చేయటం. దిస్ ఈజ్ హీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అండి. ఎందుకంటే ఈ 2 నెలల క్రితం వరకు బాగా డిఫెన్సివ్గా ఉన్నాడు. ఎందుకు డిఫెన్సివ్గా ఉన్నాడంటే సారా కుంభకోణం, ఆ కుంభకోణం, ఎరువుల కుంభకోణం, మైన్స్ కుంభకోణం, అన్ని కుంభకోణాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. రోజు మీడియాలో చర్చ జరుగుతూ ఉన్నది. అతని కేసులు, తర్వాత గాలి జనార్దన్ రెడ్డి కేసులో కన్విక్షన్ పడటం, ఇవన్నీ ఒక ముసురుకు వస్తున్న సమస్యలు ఇవన్నీ కూడా. దీంట్లో ఈడీ కూడా వస్తుందేమో, అదేదో జరగబోతుందనే ఒక వాతావరణం ఉంది. ఆ తర్వాత కార్యకర్తలు నైరాశ్యంలో పడిపోతూ ఉన్నారు, లీడర్షిప్ అంతా జారిపోతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తను సర్వైవ్ కావాలంటే, పార్టీ సర్వైవ్ కావాలంటే, తను సర్వైవ్ కావాలంటే ఒక అటెన్షన్ డైవర్ట్ చేయాలి, పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే ఏ విధంగా చేయొచ్చు అనేదానికి ఒక స్కీమ్ వేసి, ఆ స్కీమ్ ప్రకారం నాకు తెలిసి ఒక్కొక్క ఇన్సిడెంట్కు ఆయన ఒక్కొక్క టూర్కి ₹1,00,00,000 పైన ఖర్చు పెడుతున్నారండి. వాళ్ళ పార్టీ నుంచే ఖర్చు పెడతా ఉన్నారు. అక్కడ ఇన్ఛార్జీలు ఎంత ఖర్చు పెడుతున్నారో నాకు తెలియదు. విపరీతంగా జనాన్ని మొబిలైజ్ చేసి ఎక్కడెక్కడ జిల్లాల నుంచో, నాకు తెలిసి ఆ వీడియో స్క్రీన్స్ నాకు కరెక్ట్ కనపట్లేదు, కానీ నాకు ఒకళ్ళిద్దరు గుంటూరు జిల్లా వాళ్ళు కూడా కనిపించారు అక్కడ ఆ స్క్రీన్ మీద. అంటే రాష్ట్రం మొత్తం మీద మెసేజ్లు పెడుతున్నారు, జగన్ అన్న వస్తున్నాడు మీరు రాండి అని చెప్పడం, ఒక ఎమోషన్ క్రియేట్ చేయడం. రైతు సమస్య ఉండదు, రైతుల గురించి ఆయనకు అవగాహన ఉండదు, ఒక స్టడీ ఉండదు, ఏముండదండి. ఓన్లీ తన బల ప్రదర్శన చూపించి కార్యకర్తల్లో ధైర్యం చెప్పి తన నాయకులు జారిపోకుండా చేసుకునే ఒక వ్యూహం ఎత్తుగడ. తద్వారా తన మీద వస్తున్నటువంటి అవినీతి ఆరోపణల నుంచి పక్కదారి పట్టించు. ఇప్పుడు మీడియా అంతా దీని చుట్టూ తిరుగుతుంది కదా, చర్చ అంతా దీని చుట్టూ తిరుగుతుంది కదా. బంగాడుపాలెంలో మామిడికాయల లారీలు పెట్టి తొక్కించటము, ఈ చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ సారాయి కుంభకోణంలో ఎక్కడ దోచుకున్నారో, ఆ డబ్బులు ఎక్కడ పెట్టారు, దానిలో ఎంత దోచారు, తాడేపల్లి ప్యాలెస్లు ఎంత పెట్టారు, ఎలంకాలో ఎంత పెట్టారు, ఆడెంత పెట్టారు, ఇక్కడ ఎంత పెట్టి, విదేశాలు ఎంత పెట్టారు, ఈ చర్చ అంతా పక్క పోయింది కదా. తద్వారా జనం రావడం వల్ల ఏమైంది, తనకు ఆల్రెడీ ఉన్న నా నాయకులంతా ఓహో మళ్ళీ మనకు భవిష్యత్తు ఉంటుందేమో అని వాళ్ళు కూడా డబ్బులు పెట్టడానికి లేకపోతే తిరగటానికి ఇష్టపడతారు కార్యకర్తలు. ఇదంతా వ్యూహంలో భాగంగా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అతను చేస్తున్న ప్రయత్నము. అతను ఎంత అటెన్షన్ డైవర్ట్ చేసినా 4 సంవత్సరాల ప్రభుత్వం అయితే కంటిన్యూ అవుతుంది కదా, 4 సంవత్సరాల తర్వాతనే కదా ఎన్నికలు వచ్చేది. కానీ అది చెప్పడు అతను. ఏమి ప్రభుత్వాన్ని పనిచేయనివ్వడు, పోలీస్ యంత్రాంగానికి వార్నింగ్ ఇస్తాడు, కలెక్టర్లకు వార్నింగ్ ఇస్తాడు, అధికార యంత్రాంగాల్లో ఒక భయాందోళన సృష్టిస్తాడు, వ్యాపార వర్గాల్లో ఒక భయాందోళన, ఏమో మళ్ళీ ఇతను వస్తే వ్యాపారాలు ఏమైపోతాను వాళ్ళ భయం వాళ్ళు పడిపోవడానికి, ఇట్లా మొత్తం ఒక భయాన్ని, ఒక ప్యానిక్ వాతావరణం క్రియేట్ చేయడం అనేది అతని వ్యూహంలో భాగం. ఇది పెద్ద కాన్స్పిరసీ అండి. దీన్ని కూటమి ఎదుర్కోవాలి. కూటమి ఒక తెలుగుదేశం బాధ్యత కాదండి, అన్ని పార్టీలు మాట్లాడుకోవాలి. బీజేపీ, జనసేన కూడా రంగంలో దిగాలి. తెలుగుదేశం ఏమో మాట్లాడటం కాదు. దిస్ ఈజ్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్. ఒక గవర్నమెంటు, పబ్లిక్ ఎలక్ట్ అయిన గవర్నమెంటు, కాన్స్టిట్యూషన్ ఎలక్టెడ్ గవర్నమెంట్ని ఆ విధంగా ఛాలెంజ్ చేస్తూ ఉంటే అతను ఫంక్షనింగ్ చేయిస్తే అదేం ప్రతిపక్షం అని నాకు అర్థం కాదు. అదే ఎలా సాధ్యం అవుతుంది? దాన్ని పొలిటికల్గా డీల్ చేయాలి, లా అండ్ ఆర్డర్గా డీల్ చేయాలి. కనుక అతనంతా ఒక వ్యూహమో, డైవర్ట్ చేయటమో, డైవర్షన్ పాలిటిక్స్, అతని మీద నేరారోపణ నుంచి పక్కకు పంపించటము, చర్చ పక్కకు పంపించటము, తన పార్టీని బతికించుకోవడానికి అతను వేసిన వ్యూహం ఎత్తుగడ. ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందండి, ప్యానిక్ డస్ నాట్ చేంజ్ ది లాజిక్. ఓకే, తన బల ప్రదర్శన చేస్తే నేరస్తుడు మంచోడు అయిపోతాడండి. అయ్యాడుగా, ముఖ్యమంత్రి అయ్యాడుగా. అది బాగాలేదండి రాజకీయ వ్యవస్థ. కాదండి, కాదు వరప్రసాద్ గారు, మీరు అమాయకంగా అంటున్నారో లేకపోతే ఎలా అంటున్నారో నాకు తెలియదు, కానీ తన బల ప్రదర్శన చేస్తే మంచోడు అయిపోతాడా నేరస్తున్నా మీరు అంటున్నారు. అలా చేసి ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఒక్క ఛాన్స్ అని అడిగితే మంచోడు అయిపోయాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు కదా అనుకుంటున్నాడు. ఇక లేదు, దట్ ఎరా ఇస్ ఓవర్ అండి, దట్ ఎవరా ఇస్ ఓవర్. ఆ టేస్ట్ అయిపోయింది జనానికి. అది అయిపోయి ఒకసారి చూశాను, అది ఒక అవకాశం ఇచ్చారు, అయిపోయింది అది. ఓకే, యాక్చువల్గా ఇవాళ